ఇంగ్లాండ్లో మెక్మిలన్ నర్సరీ సిస్టమ్ను సూచించాడు. జర్మనీ దేశంలో ఫ్రోబెల్ కిండర్ గార్టెన్ సిస్టమ్ను సూచించారు. ఇటలీలో మరియా మాంటిసోరీ సెన్స్ ఆర్గాన్స్కు ప్రాధాన్యత ఇస్తూ చిల్డ్రన్ హౌస్ కాసాడి బాంబిని అనే పాఠశాలను ప్రారంభించి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా భారతదేశంలో గిజుబాయి బదేక దివస్వప్న పగటి కళ అనే గ్రంథంలో పిల్లల పూర్వ ప్రాథమిక విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. భారతదేశంలో అంగన్వాడీ పాఠశాలల అభివృద్ధికి కృషి చేసినది తారాబాయి మోదక్. 1944లో సార్జెంట్ రిపోర్ట్ భారతదేశంలో నర్సరీ విద్య ఏర్పాటు చేయాలి, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. 1986 నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో ప్రైవేట్ సెక్టార్లో మాత్రమే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనే క్లాసెస్ మనం చూస్తాం. కొంతమంది ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రీ నర్సరీ అని 18 monthsకు స్కూల్స్లో పిల్లలను చేర్పించుకుంటూ వారికి ఫౌండేషనల్ కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక బిల్డింగ్ చాలా పటిష్టంగా ఉండాలంటే ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ చాలా సంవత్సరాలు మన భారతదేశంలో ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 అనేటువంటి క్లాసెస్ నిర్వహించలేదు. కేవలం అంగన్వాడీ, బాలవాడి పాఠశాలలు మాత్రమే నిర్వహించారు. ఈ క్రమంలో విద్యలో చాలా అసమానత్వం, ఇన్ఈక్వాలిటీ పెరిగిపోయింది. ఎన్ఈపి 2020 ఏం గుర్తించిందంటే పిల్లవాని యొక్క సంచిత మెదడు అభివృద్ధి శాతం 6 సంవత్సరాలకు ముందే దాదాపుగా 85% పైగా అభివృద్ధి చెందుతుందని చెప్పింది. 2020 వరకు మన భారతదేశంలో ఇది గుర్తించలేదు. 85% పైగా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అక్కడ ఫౌండేషన్ కోర్స్ ఉండాలి. నర్సరీ, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 ఆర్ ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్ ఉండాలని గుర్తించలేదు. అంటే 2020 కన్నా ముందు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆ ఫౌండేషన్ సరిగా లేదు. అందుకే ఎన్ఈపి 2020 గుర్తించింది 3 నుంచి 18 సంవత్సరాలలో పిల్లలకు 4 రకాల ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ సూచించింది. అది మొదటిది ఫౌండేషనల్, పునాది దశ. ఈ ఫౌండేషనల్ అనే మనకు దాదాపుగా ఈ ప్రీ ప్రైమరీకి సంబంధించిన క్లాసెస్ వస్తాయి. నర్సరీ, PP1, PP2 ఆర్ ఎల్కేజీ, యూకేజీ ఫస్ట్ క్లాస్. ఆ తర్వాత మీకు తెలుసు ప్రిపరేటరీ. ఈ ప్రిపరేటరీలో 3, 4, 5 తరగతులు వస్తాయి. 6, 7, 8 తరగతులు మిడిల్ స్కూల్గా ఆర్ మిడిల్ స్టేజ్గా, 9, 10, 11, 12 తరగతులను సెకండరీ స్టేజ్గా ఎన్ఈపి గుర్తించింది.